ଭବିଷ୍ୟତ ବୋଲି ବିଶ୍ୱାସ କରିବା ଲୋକ ପ୍ରଭୁତ୍ୱ ପରମ ପଦନ ଭବିଷ୍ୟତ ମାନଙ୍କର ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ହେବେ। నీతిమంతుడు అని ଧାର୍ମିକ ଲୋକ ବୋଲି నీతిమంతుడు చేర్చుకునేవాడు ଧାର୍ମିକ ବୋଲିବା ଲୋକ నీతిమంతుని ఫలము పొందును। ఆ ଧାର୍ମିକ ଲୋକ ମାନେ ଧାର୍ମିକତାର ଆଶୀର୍ବାଦର ଫଳ ପ୍ରାପ୍ତ ହେବେ। హల్లెలూయా। ఇప్పుడు చెప్పిన ఆ 7వ దూత ଏବେ କହୁଥିବା ସେ ସପ୍ତମ ଦୂତ అదిగో అక్కడ గోడ మీద ఉన్నటువంటి ଫଟୋରେ ଅଛନ୍ତି ସେ ମାରିନ୍ ୱିଲିୟମ ବ୍ରେନମ୍। ఆయన శిరస్సు మీద ఉన్నటువంటి తెల్లటిది ଆଉ ତାଙ୍କର ମୁଣ୍ଡ ଉପରେ ଗୋଟେ ହ୍ୱାଇଟ୍ ଗୋଟେ ଅଗ୍ନିସ୍ତମ୍ଭ తెల్లని తెల్లని వెలుగు ଆଉ ଉଜ୍ଜ୍ୱଳ ଗୋଟେ ଅଗ୍ନିସ୍ତମ୍ଭ 4 అడుగుల పైన ఉంది। ଆଉ ସେ 4 ଫୁଟ ଉପରେ। హల్లెలూయా 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 హల్లెలూయా। ఆయన పుట్టినప్పుడు ତାଙ୍କେ ଯେତେବେଳେ ଜନ୍ମ ହେଲେ 1909లో పుట్టాడు ఆయన। ସେ 1909 ମସିହାରେ ଜନ୍ମ ହେଲେ। వాళ్ళ అమ్మగారు తీసుకుని వచ్చి ఆ చిన్న పిల్లవాడిని ఇలా మంచం మీద పెట్టింది। ତାଙ୍କ ମା ସେ ଛୋଟ ପିଲାକୁ ଆଣି ଖଟରେ ରଖିଲା। అమెరికా దేశంలో ଆମେରିକା ଦେଶରେ కెంటకీ అనే କେଣ୍ଟିକି ଗୋଟେ ଗାଁରେ ఈ ఇలాంటి ట్రైబల్ ఏరియాలోనే ଏମିତି ଗୋଟେ ପୁରା ଆଉ ଗୋଟେ ଇଣ୍ଟର ପ୍ଲେସ ରେ తెల్లవారుజామున ପ୍ରଭାତ କାଳ ସମୟରେ 5:30కు 5ଟା ଅଧେ ସମୟରେ వాళ్ళ అమ్మగారు ତାଙ୍କ ମା పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ మంచం మీద పెట్టింది। ସେ ଜନ୍ମ ହେଲା ଛୁଆକୁ ଆଣି ଖଟ ଉପରେ ଶୁଆଇଲା। బయట నుండి ఈ కిటికీలోంచి ఇశ్రాయేలుని నడిపించిన అగ్ని స్తంభం వచ్చింది। ఆమేన్ ప్రైజ్ ది లార్డ్। ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଯେତେବେଳେ ଅଗ୍ନିସ୍ତମ୍ଭ ଦେଖି ଯାଉଥିଲେ ନାହିଁ କି ଠିକ ସେମିତି ତାଙ୍କ ମାକୁ ଶିଶୁକୁ ଏମିତି ଶୁଆଇଲା ପରେ ଝରକା ପଟେ ସେଇ ଅଗ୍ନିସ୍ତମ୍ଭର ଲାଇଟ ତାଙ୍କ ଉପରେ ପଡ଼ିଲା। దైవజనుల మీద ସେଇ ଗୋଟେ ଭବିଷ୍ୟତବକ୍ତା ଉପରେ దేవుడు ପ୍ରଭୁ ఇతడు నా సేవకుడు అని ଏ ମୋର ଗୋଟେ ସେବକ ବୋଲି వెలుగును అక్కడ పెట్టాడు పైన। ଆଉ ତାଙ୍କ ଉପରେ ଅଗ୍ନିସ୍ତମ୍ଭ ରଖିଲେ। అదే వెలుగు ସେଇ ଅଗ୍ନିସ୍ତମ୍ଭ ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ସେଇ ଛୁଆ ସେଇ ବ୍ରଦର ଜନ୍ମ ହେଲା ବେଳେ కిటికీలో నుంచి వచ్చి ସେ కిటికీ ଭିତରକୁ ଆସି ఈ పిల్లాడి మీద 3 సార్లు ఇలాగా వచ్చింది। ସେ ଅଗ୍ନିସ୍ତମ୍ଭ ସେ ପିଲାର ଚାରିପଟେ ଏମିତି 3 ଥର ଘୁରିଲା। 3 సార్లు వచ్చినప్పుడు అది అలా కిందకు పోయింది। 3 ଥର ବୁଲିଲା ପରେ ସେ ଖଟ ଭିତରକୁ ଗଲା। నర్సు గారు ఉన్నారు అక్కడ, ସେଠି ଡକ୍ଟର ମାନେ ଅଛନ୍ତି, అక్కడ డాక్టర్ ఉన్నాడు, ସେଠି ଡକ୍ଟର ଅଛନ୍ତି, ନର୍ସ ଅଛନ୍ତି, ఇరుగు పొరుగు వారంతా వచ్చారు। ଅନେକ ଲୋକମାନେ ଛୁଆ ଜନ୍ମ ହେଇଛି ମେଡିକାଲକୁ ଦେଖିବା ପାଇଁ ଆସିଛନ୍ତି। ఏమిటి వెలుగు? କଣ ଏ ଉଜ୍ଜ୍ୱଳ? భూమి పుట్టినప్పుడు మన ఊళ్ళో ఎప్పుడు ఎన్నడు ఏ పిల్లాడి మీద రాలేదు। ଓହୋ ଏ ପୃଥିବୀ ସୃଷ୍ଟି ହେଲାଠୁ କେଉଁ ଏତେ ପୁଅ ଜନ୍ମ ହେଲେ କିନ୍ତୁ ଏମିତି ତ କେବେ ହେଇନାହିଁ। మీ గ్రామాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నడైనా అలాంటి వెలుగు తెల్లవారుజామున వచ్చిందా? ଆପଣମାନଙ୍କ ଗାଁରେ, ଆପଣମାନଙ୍କ ସହରରେ, ଆପଣମାନଙ୍କ ଏରିଆରେ କୋଉ ଛୁଆ ଜନ୍ମ ହେଲା ପରେ ସକାଳେ 5:30 ସମୟରେ ସେମିତି ଅଗ୍ନି ଆସି ବୁଲିଛି କି ନାହିଁ? లోకంలో చాలా మంది పిల్లలు పుట్టారు, ଦୁନିଆରେ ଅନେକ ପୁଅମାନେ ଜନ୍ମ ହେଲେ, ఈ పిల్లవాడి మీద ఎందుకు వచ్చింది ఇది? ସେଇ ପୁଅ ଉପରେ ସେ ଅଗ୍ନି କାହିଁକି ଆସିଲା? వచ్చిన వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు। ସେଠି ଆସି ଦେଖିବା ଲୋକ ସମସ୍ତେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହେଇଗଲେ। ఈ పిల్లవాడు ఎలాంటి వాడు అవుతాడో అనుకున్నారు। ଓହୋ ଏଇ ପୁଅ ଏଇଟା କେମିତି ଲୋକ ହେବ ବୋଲିକି ଭାବିଲେ। ప్రియులారా 6 సంవత్సరముల వయసు వచ్చింది। ତାଙ୍କୁ ଯେତେବେଳେ 6 ବର୍ଷ ବୟସ ହେଲା, వాళ్ళ నాన్నగారు తోటలో నీళ్లు పోయమన్నాడు। ଆଉ ତାଙ୍କରି ବାପା ତୁମେ ବିଲରେ ଟିକେ ପାଣି ଦିଅ ବୋଲି କହିଲେ। ఆ నీళ్లు చెట్లకి ఆ చెట్టుకి పోస్తుంటే ଆଉ ସେ ପାଣି ପାଇପ ଧରି ଏ ଗଛକୁ ସେ ଗଛକୁ ପକାଉଥିଲେ। పరలోకము నుండి ఒక స్వరము, ଓ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରୁ ଗୋଟେ ସ୍ୱର చెట్టు మీద నుంచి ଗୋଟେ ଗଛ ଉପରକୁ ଆସି, ఓ అబ్బాయి, ହେ ପୁଅ, పొగ త్రాక్కు, ତୁମେ କେବେ ସିଗାରେଟ ପିଇବ ନାହିଁ, ఆ స్త్రీలతో జాగ్రత్తగా ఉండు, ଆଉ ବିଶେଷ କରି ତୁମେ କୌଣସି ବ୍ୟଭିଚାର କରିବ ନାହିଁ, నువ్వు త్రాగకు, କୌଣସି ମଦ ପିଇବ ନାହିଁ, నిన్ను నేను వాడుకుంటున్నాను, ତୁମକୁ ମୁଁ ବ୍ୟବହାର କରିବି।
ఎక్కడి నుంచి వచ్చింది స్వరము? ఏ స్వర కోటి రాసిన పరలోకము నుండి, స్వర్గరాజ్యం కింద నుంచి రాలేదు, తొలలు రాసినాయి, పై నుంచి కిందకు వచ్చింది. తొలలు రాసిన హల్లెలూయా. మన ప్రభువు అమ్మక ప్రభు శిలువ మీద చనిపోయి క్రూసరం మోయి పరలోకమునికి వెళ్ళి, స్వర్గరాజ్యము జాయి నేను వెళ్ళి మో జాయి ఆదరణకర్తను పంపుతానన్నాడు. तुमको एक साहाय्यकारी को पठाएंगे बोल बोले ఆ ఆదరణకర్తే सही साहाय्यकारी ఆ పరిశుద్ధాత్మే सही पवित्र आत्मा అగ్ని స్తంభముగా सही अग्निस्तंभ ప్రపంచములో सही पृथ्वी रे ఏ పిల్లాడి మీద, कौन सी कोप पर ఏ స్థలములోను, कौन स्थान भी नहीं ఏ చోటను कौन जगह भी नहीं లేకుండా नो थाई ఈ పిల్లాడి మీదకే ఎందుకు వచ్చింది? यही छोटा कोप पर तू कहे क्या सेला 7 సంవత్సరముల తర్వాత 7 वर्ष ପରେ పెరిగి से बड़ी పెద్దవాడకు చుండగా आ बड़ बड़ हेगा आसुची నిన్ను నేను వాడుకుంటున్నాను. आ तते मो व्यवहार करिबी నీవు ప్రవక్తవు. तू कोई भविष्य वक्ता है పాస్టర్ గారు చాలా మంది ఉన్నారు, पास्टर मन अनेक लोग अछंती సువార్తికులు చాలా మంది ఉన్నారు. सुसमाचार प्रचारक अनेक अछंती అయ్యా, भाई माने ప్రవక్తని చేర్చుకున్నవాడు ए भविष्य वक्ता बोले मानी वालों को ప్రవక్త పరమ పొందును. भविष्य वक्ता रो फल प्राप्त होबे हम से एक साथ लेखा अछि హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया అదే తేడా ఇప్పుడు మనకి. सेही उज्जवल आज आमान को प्रकाश समस्त तारीख जाय प्रभु को धन्यवाद करतो దాని పాపములలో పాలి వారు కాకుండునట్లనుంది ప్రకటనలో. आ विशेष कर समानंकर सहभागी हो नाही बोली प्रकाश वाक्य लेखा अछि అది అనుందండి దేవుని సంఘాన్ని सेईटा प्रभु को मंडली को వేశ్య